భయపెట్టడానికి ఓటర్ అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. చదవడంలో మాస్టర్స్ చేస్తారు, నేను చంపడంలో చేశా. ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్. వరుస సినిమాలతో జోరు పెంచిన బాలకృష్ణ అక్టోబర్ నుంచి కొరటాల మూవీ స్టార్ట్. టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో నందమూరి నరసింహం బాలకృష్ణ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఆయనతో సినిమా చేయడానికి ప్రముఖ దర్శకులు ఎప్పుడూ ముందుంటారు. తాజాగా టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ కొరటాల శివ కాంబోలో రాబోతున్న ఎన్బికే 112 సినిమా అక్టోబర్ నుంచి అఫీషియల్గా పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు బాలయ్య కొన్ని అనారోగ్యకరమైన కారణాల వల్ల విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది. ఇటీవల గాయపడిన మోకాలికి బాలయ్య విజయవంతంగా సర్జరీ చేయించుకున్నారు. ఈ శస్త్రచికిత్స తర్వాత వైద్యుల సూచనల మేరకు ఆయన దాదాపుగా 6 నుండి 8 వారాల పాటు ఎలాంటి షూటింగ్స్లో పాల్గొనకుండా పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నారు. మోకాలి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్నాక అక్టోబర్ నెల నుంచి బాలకృష్ణ వరుస షూటింగ్స్తో బిజీ కానున్నారు. అక్టోబర్ నుంచి గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో వస్తున్న ఎన్బికే 111 సినిమాతో పాటు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఎన్బికే 112 చిత్రాల షూటింగ్లో ఆయన సమాంతరంగా పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఒకే సమయంలో 2 భారీ ప్రాజెక్టులకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్లో బాలయ్య పాల్గొనడం ఆయన అభిమానులకు నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి కాస్టింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎన్బికే 112 చిత్రంలో ఒక అత్యంత కీలకమైన ప్రాధాన్యత ఉన్న ఒక పాత్ర కోసం టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ నటి ఐశ్వర్య రాజేష్ను చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లు సమాచారం వినిపిస్తోంది. ఈ వార్త కనుక నిజమైతే బాలయ్య సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుండడం ఇదే మొదటిసారి అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.